హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 3 ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 3C థర్డ్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 1, 2 అండ్ 3 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియోస్ ఈ వీడియో లాస్ట్లో మీకు నెక్స్ట్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, 5 అండ్ 6 కూడా ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. cos 3π/2 ప్లస్ ఎక్స్ cos 2π ప్లస్ ఎక్స్ cot 3π/2 మైనస్ ఎక్స్ ప్లస్ cot 2π ప్లస్ ఎక్స్ ఈ వాల్యూ మొత్తం 1కి ఈక్వల్ అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సో ఫస్ట్ మనము LHS తీసుకుందాము. ఈక్వాలిటీకి లెఫ్ట్ సైడ్ ఏదైతే వాల్యూ ఉందో సో అది మొత్తం మనకి LHS అవుతుంది. మనం ఆన్సర్ వచ్చేసరికి 1 అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఒక నోట్ పాయింట్ రాసుకోండి. ఫస్ట్ మీకు ఆల్రెడీ ఆల్ సిల్వర్ టీ కప్స్ గురించి తెలుసు కదా. సో 0, 90, 180, 270 మళ్ళీ సేమ్ 360 కూడా మనకి ఇక్కడే వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఎగ్జాక్ట్ గా 90 డిగ్రీస్ ఆర్ 360 డిగ్రీస్ 270 డిగ్రీస్ ఈ వాల్యూస్ వస్తే మనకి వాల్యూస్ ఎలా చేంజ్ అవుతాయి అనేది ఇక్కడ చూడండి. మీకు క్వశ్చన్ లో కనుక వాల్యూస్ 90 డిగ్రీస్ ఆర్ 270 డిగ్రీస్ ఎగ్జాక్ట్ వాల్యూస్ ఇచ్చినట్లయితే దీంట్లో మనకి సైన్ని మనము కాస్గా చేంజ్ చేసుకుంటాము. ఓకే, సో సైన్ ఉంటే కాస్గా రాసుకుంటాము, కాస్ ఉంటే సైన్గా రాసుకుంటాము. సపోజ్ కాస్ 270 డిగ్రీస్ ఉందనుకోండి, సో కాస్ ప్లేస్లో మనం సైన్ రాసుకుంటాము. సో అలాగనమాట. ట్యాన్ ఉందనుకోండి, సో ట్యాన్ మనకి కాట్గా చేంజ్ అవుతుంది. సో కాట్ ట్యాన్గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ సీకెంట్ కొసికెంట్గా సో చేంజ్ అవుతుంది. కొసికెంట్ సీకెంట్గా చేంజ్ అవుతుంది. ఎప్పుడు అంటే ఎగ్జాక్ట్గా వాల్యూస్ 90 డిగ్రీస్ అండ్ 270 డిగ్రీస్ ఉన్నప్పుడు. అలా కాకుండా రిమైనింగ్ 180 డిగ్రీస్ ఆర్ 360 డిగ్రీస్ ఎగ్జాక్ట్గా ఈ వాల్యూస్ వచ్చినట్లయితే సేమ్ ఉంటాయి. ఓకే, సో ఈ వాల్యూస్ ఉంటే సేమ్ ఉంటాయి అంటే కాస్ 180ని కాస్గానే రాసుకుంటాం, మనం సైన్లోకి ఏమి చేంజ్ చెయ్యము. ఓకే, సో 90 అండ్ 270 ఈ వాల్యూస్ ఉన్నట్లయితే ఇలా చేంజ్ అవుతాయి. అలా కాకుండా ఎగ్జాక్ట్ 180 ఆర్ 360 ఉంటే సేమ్గా వచ్చేస్తాయి యాస్టీస్గా. ఇప్పుడు మనకి గివెన్ క్వశ్చన్లో 3π/2 ఇచ్చారు. అసలు 3π/2 వాల్యూ ఎంత అనేది మనకి తెలియాలి. ఓకే, సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. 3π/2 3 వాల్యూ ఎంత 180 డిగ్రీస్ బై 2 వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి. 2 1s 2 9s 18 0. సో 9 3s 27. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది 0 అంటే 3π/2 వాల్యూ వచ్చేసరికి మనకి 270 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. సో ఈ ప్లేస్లో మనకి 270 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 2π వాల్యూ చూడండి. 2π సో 2 ఇంటూ పై వాల్యూ వచ్చేసరికి 180 మల్టిప్లై చేస్తే 360 డిగ్రీస్ వస్తుంది. సో 2π వాల్యూ వచ్చేసరికి 360. సేమ్ ఇక్కడ 3π/2 మనం ఆల్రెడీ రాసుకున్నాము. 2π వాల్యూ 360. ఓకే, సో ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఇక్కడ cos 3π/2 ఉంది. 3π/2 అంటే 270 డిగ్రీస్. cos 270 డిగ్రీస్ 270 డిగ్రీస్ ఉంటే కాస్ ఉంటే మనం కాస్ ప్లేస్లో సైన్ రాసుకోవాలి. ఓకే ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి సైన్ అవుతుంది. సో సైన్ ఎక్స్. నెక్స్ట్ చూడండి కాస్ 2π వాల్యూ 360 అంటే కాస్ 360 ఉంటే ఈ కాస్ అనేది కాస్గానే ఉంటుంది, ఏమీ చేంజ్ అవ్వదు. ఓకే, సో కాస్ ఎక్స్. నెక్స్ట్ చూడండి కాట్ 3π/2. ఓకే, సో కాట్ 3π/2 అంటే 270 డిగ్రీస్. కాట్ 270 డిగ్రీస్. సో కాట్ ఉంటే అది మనకి ట్యాన్గా చేంజ్ అవుతుంది. సో ట్యాన్ రాసుకోండి. క్వాడ్రంట్ 3లో కాట్ పాజిటివ్ కాబట్టి సో ట్యాన్ కాట్ ప్లేస్లో మనం ఇక్కడ ట్యాన్కి చేంజ్ అవుతుంది కాబట్టి ట్యాన్ రాసుకున్నాము. ఆర్ మీకు ఇది డౌట్గా ఉంటే ఇది మనకి కాట్ 270 మైనస్ తీటా ఇలా ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి కాస్ 270 ప్లస్ తీటా.
సో ఈ మోడల్లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాట్ 2π అంటే, సో 2π అంటే 360 degrees, 360 ప్లస్ తీటా ఈ ఫార్ములా మోడల్లో ఉంది. సో 360 అంటే మనకి క్వాడ్రంట్ 1 వస్తుంది. ఎగ్జాక్ట్గా 360 ఉంటే క్వాడ్రంట్ 1 వస్తుంది. క్వాడ్రంట్ 1లో మనకి ఆల్ వాల్యూస్ పాజిటివ్. ఓకే, సో అంటే కాట్ పాజిటివ్ అవుతుంది. 2π అంటే 360, 360కి వాల్యూస్ ఏం చేంజ్ అవ్వవు, సేమ్ కాట్ అలానే ఉంటుంది. సో ప్లస్ కాట్ x. ఓకే, సో దట్ ఈక్వల్ టు sin x ఇంటూ కాస్ x. ట్యాన్ని మనము sin x బై కాస్ xగా రాసుకోవచ్చు. సో sin బై కాస్ అంటే మనకి ట్యానే వస్తుంది. కాట్ని మనము కాస్ x బై sin xగా రాసుకోవచ్చు. సో దట్ ఈక్వల్ టు sin x ఇంటూ కాస్ x. ఇక్కడ మనకి డినామినేటర్ సేమ్ లేవు కాబట్టి మల్టిప్లై చేయండి. కాస్ x ఇంటూ sin x అవుతుంది. ఓకే, సో ఇక్కడ డినామినేటర్లో కాస్ ఉంది, సో కాస్ సేమ్ ఉన్నాయి. న్యూమరేటర్ చూడండి sin x. సో ఈ sin xకి ఈ sin x మల్టిప్లై చేస్తే sin స్క్వేర్ x అవుతుంది. డినామినేటర్లో ఉన్నది కాకుండా నెక్స్ట్ ఏదైతే టర్మ్ ఉందో అది మల్టిప్లై చేయాలి. సపోజ్ మీకు 2/7 అండ్ 3/9 ఇచ్చారనుకోండి. 7 9s 63. ఇక్కడ మీరు 2కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తారు, 7th టేబుల్లో ఈ 63కి ఏ వాల్యూ వస్తుందో చూసి చెక్ చేసుకొని రాస్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతే, నెంబర్స్ కాకుండా ఈ వాల్యూస్ ఉన్నాయి. కాస్ అనేది ఇక్కడ సేమ్ ఉంది, రిమైనింగ్ ఇక్కడ మనకి సైన్ ఉంది. ఈ సైన్ని న్యూమరేటర్ ఉన్న వాల్యూతో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ సైన్ సేమ్ ఉంది, రిమైనింగ్ కాస్ ఎక్స్ ఉంది. కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి, కాస్ ఎక్స్ అండ్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ అండ్ సైన్ ఎక్స్ ఇవి రెండు మనకి క్యాన్సిల్ అయిపోయాయి. రిమైనింగ్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈ వాల్యూ వచ్చరికి మనకి 1కి ఈక్వల్ అవుతుంది. మనం ప్రూవ్ చేయాల్సింది కూడా ఇదే. దేర్ఫోర్ దట్ ఈక్వల్ టు RHS. సో క్వశ్చన్ ఒకసారి రాసి కన్క్లూడ్ చేయండి. కాస్ 3π/2 ప్లస్ ఎక్స్, నెక్స్ట్ కాస్ 2π ప్లస్ ఎక్స్ ఇంటూ కాట్ 3π/2 మైనస్ ఎక్స్ ప్లస్ కాట్ 2π ప్లస్ ఎక్స్ ఈ వాల్యూ మనకి 1కి ఈక్వల్ అయింది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. sin 2x ప్లస్ 2 sin 4x ప్లస్ sin 6x ఈ వాల్యూ మనకి 4 cos స్క్వేర్ x sin 4xకి ఈక్వల్ అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. సో ఈక్వల్ టు బిఫోర్ ఉన్న LHS తీసుకుంటున్నాము. LHS తీసుకొని RHSకి ఈక్వల్ అవుతుంది అని మనం ప్రూవ్ చేస్తాము. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇది sin 2x sin 6x, ఇక్కడ 2 sin 4x ఉంది. సో ఈ టర్మ్ కాకుండా ఈ 2 టర్మ్స్ తెచ్చి ఒక దగ్గర రాసుకోండి ఫస్ట్. సో ఒక బ్రాకెట్లో రాసుకోండి అంతే. sin 2x ప్లస్ sin 6x మిడిల్లో ఏదైతే టర్మ్ ఉందో ఇది లాస్ట్లో రాసుకోండి. 2 sin 4x. సో ఫస్ట్ మీరు ఈ బ్రాకెట్లో ఉన్నది అబ్జర్వ్ చేసినట్లయితే ఇది sin A ప్లస్ sin B ఈ ఫార్ములా మోడల్లో ఉంది. మీకు టెక్స్ట్ బుక్లో వచ్చేసరికి sin x ప్లస్ sin y ఇచ్చి ఉంటారు. మీరు AB తీసుకున్నట్లయితే ఇక్కడ టర్మ్స్ తీసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఫార్ములా ఒకసారి చూడండి. sin A ప్లస్ sin B ఈ ఫార్ములా మోడల్లో ఉంటే మనం 2 sin A ప్లస్ B బై 2 ఇంటూ కాస్ A మైనస్ B బై 2 ఈ ఫార్ములా మోడల్లో రాస్తాము. ఇక్కడ A ప్లేస్లో మనకి 2x ఉంది అండ్ B ప్లేస్లో 6x ఉంది. ఓకే, సో ఈ మోడల్లో మనం రాసుకోవాలి. దట్ ఈక్వల్ టు 2 sin A ప్లస్ B బై 2, A వాల్యూ 2x ప్లస్ B వాల్యూ 6x బై 2. నెక్స్ట్ cos A మైనస్ B బై 2, A వాల్యూ 2x మైనస్ B వాల్యూ 6x బై 2. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్ ప్లస్ 2 sin 4x ఉంది. సో అది రాసేసుకోండి. జస్ట్ ఈ బ్రాకెట్లో మాత్రమే ఈ ఫార్ములా అప్లై చేసాం. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్ ఇక్కడ రాసేసుకోండి. దట్ ఈక్వల్ టు 2 sin
2x ప్లస్ 6x యాడ్ చేసుకుంటే 8x వస్తుంది బై 2. నెక్స్ట్ కాస్ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే -4x వస్తుంది బై 2 sin 4x దట్ ఈక్వల్ టు 2 sin 4x క్యాన్సిల్ చేయండి. 2 1s 2 4s 8, 2 1s 2 2s 4. నెక్స్ట్ కాస్ -2x ప్లస్ 2 sin 4x దట్ ఈక్వల్ టు 2 sin 4x కాస్ మైనస్ తీటా. సో మనము ఈ సెకండ్ది వచ్చేసరికి మీకు కాస్ మైనస్ తీటా ఈ ఫార్ములా మోడల్లో ఉంది. ఇలా ఉంటే మనం కాస్ తీటా అంటే నెగిటివ్ ఉన్నా కానీ మనం పాజిటివ్గా రాసుకుంటాము. ఓకే, సో ఇది మనకి కాస్ మైనస్ తీటా ఈ ఫార్ములా మోడల్లో ఉంది. ఓకే, సో కాస్ ప్లస్ తీటా అంటే కాస్ 2xగా రాసుకుంటాము ప్లస్ 2 sin 4x. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఈ ఫస్ట్ది అండ్ ఇక్కడ ఇవి రెండు వచ్చేసరికి మనకి సేమ్ టర్మ్స్ ఉన్నాయి. ఇవి మనం కామన్ తీద్దాము. 2 sin 4x. సో ఇది కామన్ తీసినట్లయితే ఇక్కడ మనకి కాస్ 2x ఉంటుంది ప్లస్ ఈ వాల్యూ మనం ఇక్కడ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ మనకి ఓన్లీ 1 వస్తుంది. ఓకే, సో కాస్ 2x ప్లస్ 1 వస్తుంది. సో కాస్ 2xకి ఫార్ములా చూడండి, కాస్ 2x ఇలా ఉంటే మనం 2 cos square x మైనస్ 1గా రాసుకోవచ్చు. అంటే ఈ కాస్ 2x ప్లేస్లో మనం 2 cos square x మైనస్ 1 రాసుకుంటాము. దట్ ఈక్వల్ టు 2 sin 4x ఇక్కడ ఉన్నది యాస్టీస్గా రాసేసుకోండి. కాస్ 2x వాల్యూ 2 cos square x మైనస్ 1. నెక్స్ట్ ఇక్కడ +1 కంటిన్యూషన్ ఉంది, సో అది రాసేసుకోండి. ఓకే, సో -1 అండ్ +1 ఇవి రెండు మనకి క్యాన్సిల్ అయిపోతాయి. ఆర్ మీరు సబ్ట్రాక్షన్ చేసిన 0 వస్తుంది. రిమైనింగ్ 2 sin 4x ఇంటూ 2 cos square x వస్తుంది. సో 2 2s మనకి 4 sin 4x ఇంటూ cos square x రాసుకోవచ్చు. ఆర్ cos square x ఈ టర్మ్ ఫస్ట్ రాసుకొని సెకండ్ ఈ టర్మ్ రాసేసుకోండి. ఓకే, సో మనం ప్రూవ్ చేయాల్సింది కూడా ఇదే. దట్ ఈక్వల్ టు RHS. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. cot 4x ఇంటూ sin 5x ప్లస్ sin 3x ఈక్వల్ టు ఇక్కడ ఉన్నట్లే సేమ్ ఇక్కడ కూడా ఉన్నాయి. cot x sin 5x మైనస్ sin 3x ఉన్నాయి. LHS అండ్ RHS టర్మ్స్ సేమ్ ఉన్నాయి, బట్ ఇక్కడ మనకి ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ cot 4x ఉంది, ఇక్కడ cot x ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనం LHS తీసుకొని ఒక ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ RHS తీసుకొని ఒక ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రెండిటికి వచ్చిన ఆన్సర్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేస్తాము. ఓకే, బిఫోర్ ప్రాబ్లమ్స్ వరకు మనము LHS తీసుకొని ఈ వాల్యూ RHSకి ఈక్వల్ అవుతుంది అని మనం ప్రూవ్ చేసాము. ఇక్కడ LHS సపరేట్గా RHS సపరేట్గా తీసుకొని వాటికి వచ్చే వాల్యూస్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేస్తాము. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ LHS తీసుకోండి. LHSలో ఈ బ్రాకెట్కి ఇన్సైడ్ ఉన్న వాల్యూస్ని అబ్జర్వ్ చేయండి. ఇది మనకి sin A ప్లస్ sin B ఈ ఫార్ములా మోడల్లో ఉంది. సో ఇక్కడ ఫార్ములా ఒకసారి చూడండి. sin A ప్లస్ sin B ఈ ఫార్ములా ఉన్నట్లయితే మనము 2 sin A ప్లస్ B బై 2 ఇంటూ కాస్ A మైనస్ B బై 2 ఈ ఫార్ములా మోడల్లో మనం రాసుకుంటాము. ఓకే, సో బిఫోర్ ఇక్కడ మనకి cot 4x ఉంది, అది యాస్టీస్గా రాసేసుకోండి. cot 4x sin A ప్లస్ sin B ఇలా ఉంటే 2 sin A ప్లస్ B బై 2. A వాల్యూ ఇక్కడ 5x అండ్ B వాల్యూ 3x. ఓకే, సో 2 sin A వాల్యూ 5x ప్లస్ B వాల్యూ 3x బై 2 ఉంది, సో 2 రాసేసుకోండి. నెక్స్ట్ కాస్ A వాల్యూ 5x మైనస్ B వాల్యూ 3x హోల్ బై 2 దట్ ఈక్వల్ టు. సో కాట్ ఉన్నట్లయితే మనం కాట్ని కాస్ బై సైన్గా రాసుకోవచ్చు. ఓకే, సో కాట్ని మనము కాస్ బై సైన్గా రాసుకుంటాము. ఇక్కడ 4x ఉంది కాబట్టి కాస్ 4x బై సైన్ 4xగా రాసుకుంటాము. ఓకే, నెక్స్ట్ 2 sin 5 ప్లస్ 3 అంటే 8 వస్తుంది. 8x బై 2. నెక్స్ట్ కాస్ 5 మైనస్ 3 అంటే 2x బై 2. ఓకే, సో దట్ ఈక్వల్ టు కాస్
4x by sin 4x into 2. So 2 ones 2 fours 8. So 2 sin 4x cos. So 2 ones cancel. Cos x ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి sin 4x ఇవి రెండు మనకి క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఇక్కడ మనకి 2 ఉంది, cos 4x ఇంటూ cos x ఉంది. సో అది రాసేసుకోండి. 2 ఇంటూ ఇక్కడ ఏదైతే న్యూమరికల్ నెంబర్ ఉందో బిఫోర్ అది స్టార్టింగ్లోనే రాయాలి ఎప్పుడు. cos 4x ఇంటూ cos x. ఓకే, సో ఇది మనకి LHS వచ్చింది. నెక్స్ట్ RHS కూడా తీసుకోండి. RHS గివెన్ క్వశ్చన్లో మనకి RHS ఏమి ఇచ్చారు అనేది చూడండి. cot x ఇంటూ sin 5x మైనస్ sin 3x ఇచ్చారు. సో అది తీసుకోండి. cot x ఇంటూ sin 5x మైనస్ sin 3x. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా కాట్ని మనము కాస్ బై సైన్గా రాసుకోవచ్చు, ఆర్ మీరు నెక్స్ట్ స్టెప్లో అయినా రాసుకోండి. సో నెక్స్ట్ చూడండి, కాట్ ఎక్స్ ఇంటూ సేమ్ ఇది అబ్జర్వ్ చేయండి, సైన్ ఏ మైనస్ సైన్ బి ఈ ఫార్ములా మోడల్లో ఉంది. సో ఇలా ఉంటే ఫార్ములా, సో సైన్ ఏ మైనస్ సైన్ బి ఈక్వల్ టు 2 cos a plus b by 2 into sin a minus b by 2. ఓకే, సో ఇలా రాసుకుంటాము. సో ఇక్కడ ఏ ప్లేస్లో మనకి 5x ఉంది అండ్ బి ప్లేస్లో 3x ఉంది. ఓకే, సో ఇలా ఉంటే 2 cos a వాల్యూ 5x ప్లస్ b వాల్యూ 3x by 2 ఇంటూ సైన్ ఏ వాల్యూ 5x మైనస్ బి వాల్యూ 3x by 2. ఓకే, సో ఇలా రాసుకుంటాము. నెక్స్ట్ చూడండి, సో కాట్ని మనము కాస్ బై సైన్గా రాసుకోవచ్చు. సో కాస్ బై సైన్, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. ఓకే, సో నెక్స్ట్ 2 cos 5 ప్లస్ 3 అంటే 8 వస్తుంది, 8x by 2 ఇంటూ సైన్ 5 మైనస్ 3 అంటే 2, 2x by 2 దట్ ఈక్వల్ టు, సో కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఇంటూ క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ చేయండి. 2 1s 2 4s 8, ఇక్కడ 2 1s క్యాన్సిల్. సో 2 cos 4x నెక్స్ట్ సైన్ ఎక్స్. ఓకే, వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి చూడండి, సైన్ ఎక్స్ అండ్ సైన్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ బిఫోర్ 2 ఉంది, 2 cos 4x ఈ వాల్యూ రాయండి. నెక్స్ట్ cos x ఇది మనకి RHS. ఇక్కడ LHS అండ్ RHS 2 వాల్యూస్ ఈక్వల్గా వచ్చాయా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. సో LHSలో 2 cos 4x cos x, RHSలో 2 cos 4x cos x. సో 2 వాల్యూస్ మనకి సేమ్ వచ్చాయి కాబట్టి దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.